హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారండి. ఈరోజు నేను రవా మిక్సెడ్ దోశ వేస్తున్నానండి. దీనికి ఏమేమి కావాలంటే నేను రవా తీసుకున్నాను, గోధుమ పిండి తీసుకున్నాను, రాగి పిండి తీసుకున్నాను, మైదా పిండి తీసుకున్నాను. ఇప్పుడు అన్నీ కలిపి నేను ఒక దోశ పిండిలా తయారు చేసుకుంటాను. ఇప్పుడు చూడండి, నేను 4 to 5 స్పూను రవా తీసుకున్నాను. దీంట్లో అంతా సరిపోతుందండి. తర్వాత మీరు ఒక 4 స్పూన్ వరకు గోధుమ పిండి వేయాలి. 4 స్పూన్ చాలు. రవ 5 స్పూన్ తీసుకున్నాను. ఇక్కడ గోధుమ 4 స్పూను. తర్వాత రాగి పిండి 2 స్పూన్ తీసుకున్నాను. రాగి పిండి చాలా మంచిదండి హెల్త్‌కి. ఐరన్ చాలా బాగా ఉంటుంది దీంట్లో. పిల్లలు అస్సలు తినరు. ఇలా చేసి ఇవ్వండి. ఇప్పుడు 1 స్పూను మైదా వేసుకుంటున్నాను. మైదా తక్కువ వేస్తానంటే అది అంత మంచిది కాదు అంటారు కదా! నా దగ్గర కార్న్ ఉంటే కార్న్ వేసుకునేవాళ్ళు. కానీ కార్న్ లేదు. మీ దగ్గర వేసుకోవచ్చు ఉంటే. ఒక హాఫ్ స్పూన్ ఉప్పేస్తున్నాను. తర్వాత ఒక్క కప్పు పెరుగేయాలి దీనికి. ఇది ఎందుకంటే ఇది ఇన్‌స్టాంట్ దోస. అప్పుడే చేస్తాము. కొంచెం పులుపు రావాలని పెరుగేస్తున్నాను. ఇప్పుడు అన్నీ ఏసిన తర్వాత మంచిగా కలపాలి. ఇది మంచిగా మిక్స్ కావాలి. మీకెంత నీళ్లు కావాలి, దోస పిండి తెలుసు కదా! ఎంత నీళ్లు కన్సిస్టెన్సీ రావాలి అంత నీళ్ళేసుకొని మంచిగా కలపాలి. కలిపిన తర్వాత ఒక 15-20 మినిట్స్ అట్లనే పెట్టాలండి. అది మంచిగా సెట్ కావాలి. ఇప్పుడు చూడండి, దోస పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోస ఏస్తున్నాను. దానిపైన ఏయడానికి నేను ఉల్లిపాయలని, క్యారెట్‌ని, తర్వాత కొత్తిమీరని తీసుకున్నాను. ఉల్లిపాయలు సన్నగా కట్ చేశాను. క్యారెట్ తురిమి పెట్టుకున్నాను. ఇప్పుడు దోస పైన ఎయ్యాలి ఇది. ఇది చాలా మంచి హెల్తీ ఫుడ్ అండి. చాలా మంచిది ఇది మన బాడీకి. ఇప్పుడు చూడండి, దోస ఏస్తున్నాను. ఎంత మంచిగా వచ్చింది చూడండి. మీరు దోస ఏసినప్పుడు సిమ్‌లో పెట్టుకోండి. మీరు ఎక్కువ తవ వేడి అయిపోతే దోస తిప్పడానికి రాదు. చూడండి ఎంత మంచిగా వచ్చింది. ఇప్పుడు దీనిపైన మేము కట్ చేసి పెట్టుకున్నాం కదా! ఇవన్నీ ఎయ్యాలి. క్యారెట్టు ఇవన్నీ ఎయ్యాలి. ఇది చాలా మంచిదండి. మీకు డయట్ చేస్తూ ఉంటారు కొందరు. మార్నింగ్ టిఫిన్ స్కిప్ చేస్తారు. అలాంటి వాళ్ళు ఇది తినొచ్చండి. ఎందుకంటే దీంట్లో చాలా ప్రోటీన్ ఉంటుంది. మీకు వెయిట్ గెయిన్ ఏం రాదు దీనివల్ల. ఇప్పుడు మీరు కావాలంటే నెయ్యేసుకోవచ్చు. దానిపైన నేను ఆయిలేసాను. ఇప్పుడు చూడండి ఎంత మంచిగా రెడీ అయిపోయింది దోస. చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. హెల్తీ ఫుడ్ కూడా. ఇలాంటి హెల్తీ ఫుడ్ మన పిల్లలకి మేము చేసి ఇవ్వాలండి. ఎంత ఎంత ప్రోటీన్ ఉంది దాంట్లో. క్యారెట్ ఉంది, రాగి పిండి ఉంది, గోధుమ పిండి ఉంది, రవ ఉంది. చూస్తేనే తినాలి అనిపిస్తుంది. అంత మంచిగా ఉంటుంది. ఇలాంటి మంచి ఫుడ్‌ను మనం తినాలి. లేకపోతే పొద్దున్నే లేసి పిజ్జా, బర్గరు అలాంటి ఫుడ్‌ను ఎక్కువ తింటాం మనము. అది మానేసుకొని ఇలాంటి ఫుడ్‌ను మన పిల్లలకి అలవాటు చేయాలండి. ఇప్పుడు చూడండి, ఇంకొక దోస ఏస్తున్నాను. దోస ఎయ్యేది కూడా చాలా మంచిది. ఈజీగా ఎయ్యొచ్చు. ఇది అంత కష్టం కూడా లేదు. పొద్దున్న లేసి మన ఆడవాళ్ళకి ఏమంటే రోజు ఏం టిఫిన్ చేయాలి, టిఫిన్ చేయాలి అన్న తలనొప్పి ఉంటుంది. పిల్లలకి ఏం చేసి ఇవ్వాలి బాక్స్‌కి అని. ఇది కూడా ఒకటి అలవాటు చేసుకోండి. చాలా మంచిగా ఉంటుంది. దానిపైన నెయ్యేయండి. మీకు కావాలంటే చీజ్ కూడా తురిమి ఎయొచ్చు. చాలా బాగుంటుంది. చీజ్ ఎయొచ్చు. తర్వాత పన్నీర్ ఎయొచ్చు. మీకు కావాలంటే డిఫరెంట్‌గా చేసుకోవచ్చు. పన్నీర్ కూడా బాగుంటుంది. నేను ఒక్కొక్కసారి చేస్తాను. పన్నీర్ దోస అట్లా అయిపోతుంది. హోటల్‌లో దొరుకుతుంది కదా! పన్నీర్ దోస అట్లా అయితుంది. ఈరోజు పన్నీర్ లేదని ఎయలేదు. లేకపోతే పన్నీర్ కూడా ఎయొచ్చు. దానిపైన కొంచెం తురిమి ఇట్లా ఎయ్యాలి. చాలా బాగుంటుంది. పిల్లలకి పన్నీర్ అంటే చాలా ఇష్టం కదా! చూడండి, ఇంకొక దోస రెడీ అయిపోయింది. ఎంత బాగా కనిపిస్తుంది చూడండి. చూడడానికి మాత్రం కాదు, తినడానికి కూడా అంతే టేస్ట్‌గా ఉంటుంది ఇది. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇలాంటివన్నీ మనం అలవాటు చేయాలి. చూడండి, నేను టొమాటో పచ్చడితో సర్వ్ చేస్తున్నాను పిల్లలకి. ఈ టొమాటో పచ్చడితో చాలా మంచి కాంబినేషన్ అండి. ఈ టొమాటో పచ్చడి ఎట్లా చేస్తారని నా ఛానల్‌లో ఉంది. ఒకసారి కావాలంటే చెక్ చేసుకోండి. చాలా మంచి ఫుడ్డు. ఇలాంటి మంచి ఫుడ్డుని మనం తినాలండి. మన హెల్త్‌కి అన్నీ కావాలి. ఐరన్ కావాలి. ఇవన్నీ దీంట్లో దొరుకుతుంది మనకి. ఇలాంటి ఫుడ్డును మనం అలవాటు చేయాలి. ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీరు వీడియో చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మేము ఇంత కష్టపడి ఒక వీడియో తీసినప్పుడు ఒక లైక్ అన్నా ఇవ్వండి. ఇలాంటి మళ్ళీ కొత్త వీడియో మళ్ళీ వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.